సంబంధించిన అంశాలు మాట్లాడాలంటే యూనియన్ మేనేజ్మెంట్ మాత్రమే మాట్లాడుకునేది. అందులో భాగంగానే మనం 1999 ఈ సిగరెట్లో లాభాల వాటా 10% సాధించుకున్నాం. ఎక్కడ రాజకీయ ప్రయోజనాలు లేవు, ఎవరికి ఒత్తిడి లేదు. ఎప్పుడైతే తెలంగాణకు సంబంధించిన అంశం మనం భుజం మీద వేసుకొని తెలంగాణ సాధించిన తర్వాత 2014 తర్వాత ఈరోజు కార్మికుల సంఘాల పాత్ర తక్కువైపోయింది, రాజకీయాల పాత్ర ఎక్కువైపోయింది. ఏదైనా రాజకీయ నాయకులు మాట్లాడాల్సిందే. ఏ కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడితే చేస్తే ఏదో చూద్దాం అనే పద్ధతి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇంకా ఎక్కువైపోయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇప్పుడున్న వాతావరణంలో ఏంటిది, ఎందుకు వస్తారో, ఎందుకు ఈరోజు సింగరేణిలో నిధులు లేవు, ఈరోజు అన్ని అండర్ గ్రౌండ్ బావిలో సేఫ్టీకి సంబంధించిన ఏవైనా టూల్స్ కొందామంటే పైసలు లేవని చెప్తా ఉన్నాం. ఓపెన్ కాస్ట్ లో హెమ్ కొనే పరిస్థితి లేదు, టైర్లు కొనే పరిస్థితి కూడా కనబడతలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో దీని ఎగ్జిస్టెన్స్ ఎట్లా అంటే ఎవరు ఇవ్వాలి డబ్బులు? ఆనాడు టీఆర్ఎస్ హయాంలో 36,000 కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో 51,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు ఉంది. జీతభత్యాలకు కష్టం ఉందని చెప్తా ఉన్నాం. దీని నుంచి బయటపడాలి. అందుకనే మనం ఏమంటా ఉన్నాం, ఈరోజు ఈ సింగరేణి ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైన భూమిక పోషించిన సింగరేణి, ఈ సింగరేణిని డివిడెంట్లు, ట్యాక్సులు అనేక రకాలు కట్టించుకునే ప్రభుత్వాలు ఈరోజు ఈ సింగరేణికి ఇబ్బంది పెట్టే ఈ కార్యక్రమాన్ని నుంచి బయటపడాలంటే మన యూనియన్ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంది. శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలోనే మనం ఒక జాతర కార్యక్రమాలు చేసి ఈరోజు శాసనసభలో చర్చించే విధంగా ఇది ఎందుకు, ఎవరు కారణం, మరి దీనికి ప్రధానమైన కారకులు దీనికి ఏం జవాబు చెప్తారనే పద్ధతిలో మనం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇందులో అనేక పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా ఈ జాతరలో ఎవరికి విరామం లేదు. అందరం ఈ జాతరలో ఉగాది అయినా, శ్రీరామనవమి అయినా, లేకపోతే రంజాన్ అయినా ఈ జాతరలనే పనిచేస్తాం. ఎందుకంటే అతి ముఖ్యమైన ఈ అంశాలను చర్చించాలి. ఈ రోజు ఎక్కడైతే ప్రభుత్వంలో ఏదైతే శాసనసభలో చర్చలు జరగాలి కాబట్టి ఆ పద్ధతిలో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదే కాదు, నూతన గనులు రావట్లేదనేది ప్రధానమైన అంశం. ఎందుకు ఇది ఎప్పటి నుంచి రావట్లేదు? నాకు తెలిసి ఈ రోజు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఒక అండర్ గ్రౌండ్ బావి ఈ రోజు సింగరేణికి రాలేదు. ఉన్నదల్లా ఏదైనా అండర్ గ్రౌండ్ బావి వస్తే వాటిని ఓపెన్ కాస్ట్ చేసుకోవడం తప్ప మరొకటి లేదు. కార్మిక వర్గం ఎక్కువను అని ప్రచారం జరుగుతా ఉంది. అందుకని మేము మేనేజ్మెంట్ చెప్తా ఉన్నాం, ఈ రోజు ఎక్కువలు తక్కువలు ఏం లేదు. మీరు తీయాల్సిన ఇంకా మైండ్లు ఉన్నాయి కాబట్టి వాటిని తీయాలి. అదేవిధంగా కొత్త బ్లాకులు మనకు రావాలి. ఈరోజు మన పరిస్థితి ఏంది? సింగరేణిలో ఒకప్పుడు బొగ్గు తీస్తే మనం తీయాలి, లేకపోతే కోల్ ఇండియా మేనేజ్మెంట్ తీయాలి. కానీ ఈరోజు మనమే కాదు, మనకన్నా ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బొగ్గులు అనేవి ఈ రోజు మైనింగ్ లీజ్ ఎక్కలేదు, అదంతా కేంద్ర ప్రభుత్వం ఆదిలో పోయినాయి.